హాయ్ అండి, అందరికీ వెల్కమ్ మై టూ ఛానల్ శ్రీ ఆనంద బృందావనం. ఈరోజైతే నేను ఉసిరికాయలతో హల్వా చేస్తున్నాను. మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాను అన్నది. ఇదిగోండి, ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసేసి ఆవిరి మీద ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టాలి. పొడి బాండీలో జీలకర్ర అల్లం వేసి కొంచెం వేగిచ్చి పక్కన పెట్టేద్దాము. ఉసిరికాయలు అయితే మూత పెట్టి కొంచెం ఆవిరి మీద ఉడికిద్దాము. ఉడుకుతున్నాయి, ఉడికినాయో లేదో చూద్దాము. ఉడికేసే ఉంటాయి, బాగా మెత్తగా అక్కర్లేదు. పంటి కింద పిల్లలకి ముక్కలుగా తగలాలన్నమాట. పిల్లలు తింటారు కాబట్టి ఆ బాండీలోనే జీడిపప్పు కూడా కొద్దిగా స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేగిస్తున్నాం. ఆ కచ్చా పచ్చాగా అయితే చాలు ఉసిరికాయలు. ఇప్పుడు 2-3 యాలకులు వేసి అల్లం జీలకర్ర మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాము. పెట్టుకొని ఉసిరికాయలు గింజలన్నీ తీసేసి ఒలిసి ఇలా చేసి పేస్ట్ వేద్దాం. పేస్ట్ కూడా కచ్చా పచ్చాగానే మెత్తగా వేయకూడదు, పంటి కింద బాగా తగులుతుంటుంది, బాగుంటుంది అనమాట. జీడిపప్పు తీసిన బాండీలోనే ఉసిరికాయ పేస్ట్ వేద్దాము. వేసి 150 గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాం అనుకోండి, ఒక 150 గ్రాములు బెల్లం వేద్దాము. బెల్లం వేసి బాగా కలబెట్టాలన్నమాట, పాకం వచ్చేదాకా. దీంట్లో ఇందాక వేసుకున్న అల్లము జీలకర్ర పేస్ట్ దీంట్లో వేసేసి ఒక్క చిటికెడు అంటే చిటికెడు మిరియాల పొడి వేద్దాం. మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తే ఘాటు తినరు పిల్లలు, అందుకని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. రోజుకు ఒకటి తింటే ఒంటికి చాలా మంచిది, చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు కూడా తెలుసు. ఇట్లా చేసుకొని నిల్వ పెట్టుకొని తినొచ్చు, ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే పిల్లలకి ఇలా పెడితే తినరు. ఇలా ఉండలు చేసి స్పూన్తో ఒక ఉండ తీసి నోట్లో వేసామనుకో తినేస్తారు. చాలా మంచిదన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.